నమస్తే అండి. నా పేరు రవి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మహాభారతం ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి యువత తమ వివాహానికై అంటే తమ మ్యారేజ్‌కై తల్లిదండ్రుల, తోబుట్టువుల, బంధువుల పర్మిషన్ తీసుకొని పెళ్లి చేసుకోవాలా? లేకపోతే పర్మిషన్ లేకపోయినా చేసుకోవాలా? అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్న మన రాజ్యాంగం ప్రకారం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి యువత ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనప్పటికీ 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకు మన రాజ్యాంగం హక్కు ఏంటంటే ఎవరి పర్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు అనేది మనకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా ఇప్పుడు పరిగణించబడుతుంది. ఇలా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. అదే రకంగా రిజిస్టర్ ఆఫీస్లో కావచ్చు, ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా ఎటు తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీనిని మనం మహాభారతంలో కనుక పోల్చి చూసుకున్నట్టయితే మనకు శాస్త్రం అంటే మహాభారతం ఏం చెప్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వివాహానికై అనుమతి పెద్దల నుంచి తీసుకోవాలా తీసుకోకూడదా అనే దాని గురించి మహాభారతం ఏం చెప్తుందంటే ఒక సందర్భం గురించి మనం మాట్లాడుకోవాలి. కురురాజ్యానికి రాజైనటువంటి ధృతరాష్ట్రుడు స్వార్థంతో కపటంతో తన కుమారుడు అయినటువంటి దుర్యోధనునికి రాజ్యం కట్టబెట్టాలి అని ఆ రాజ్యానికి పితామహుడైనటువంటి భీష్ముడిని కానీ, మంత్రి విదురుణ్ణి కానీ, పరిచాలకులను కానీ, లేకపోతే రాజ్యానికి ఉండే మంచి నిపుణులను కానీ ఎవరిని కూడా అడగకుండా, ఎవరి ఇష్టం లేకుండానే ఆరెవరు రాజ్యంలో లేని సందర్భంలో స్వార్థంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి చూసే సందర్భంలో అప్పుడే వచ్చినటువంటి భీష్మ పితామహుడు ఆ వివాహాన్ని ఆప్ చేస్తాడు. ఆప్ చేసి ఏమంటాడంటే, ఈ రాజ్యం కోసం నేను ఎన్నో రకాల త్యాగాలు చేశాను, ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించాను, కురురాజ్యం వైపు ఏ రాజ్యం కూడా కన్నెత్తకుండా చూశాను, పగలనక రాత్రనక అనేక రకాల కష్టాలు పడ్డాను. అదే రకంగా ఈ రాజ్యానికి మహామంత్రి అయినటువంటి విదురుడు కూడా చాలా రకాలైనటువంటి త్యాగాలు చేశాడు, ఎంతో ఖచ్చితమైన నమ్మకంగా పనిచేశాడు. మరి అతని పర్మిషన్ కానీ, లేకపోతే ఈ రాజ్యానికి పురోహితుడు అన్ని విషయాలు మన మన కుటుంబం గురించి కానీ, మన రాజ్యం గురించి కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి పురోహితుని కానీ వీళ్ళు ఎవ్వరి అనుమతి లేకుండా నువ్వు ఈ పట్టాభిషేకం చేయకూడదు అని ఆ పట్టాభిషేకాన్ని భీష్ముడు రద్దు చేస్తాడండి. వాస్తవంగా కూడా ఆ రాజ్యం కురురాజ్యం కోసం ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతం అనేది భీష్ముడు పాటించిండు. తన జీవిత కాలంలో కూడా తను పెళ్లి చేసుకోలేదు. రెండోది ఏంటంటే ఆ రాజ్యం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేసిండు. ఆ రాజ్యాన్ని వేరే రాజులు దోచుకోవడానికి కానీ యుద్ధానికి కనుక వస్తే గజస్తంభం అంటే ముందే ఉండి ఆ రాజ్యాన్ని ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాపాడు, పర్మిషన్ లేకుండా, పాలకుల పర్మిషన్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయకూడదు అని ఆ సందర్భంలో అది రద్దు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజ్యానికి రాజును చేయడానికి ఎంతమంది పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజల కోసం కావచ్చు, ఆ రాజ్యం కోసం కావచ్చు, ఆ రాజ్యం ధన సంపన్నం కోసం కావచ్చు ఎంతో కృషి చేసి రాత్రింబవళ్ళు కష్టపడ్డప్పుడు ఎవరి అనుమతి లేకుండా దుర్యోధనునికి ఎట్లా పట్టాభిషేకం చేస్తావు అని అక్కడ పట్టాభిషేకాన్ని ఆపు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలోకి వచ్చి మాట్లాడుకున్నట్టయితే తల్లి తండ్రి తోబుట్టువులు అనేటువంటి వారు చాలా కీలకమైన వ్యక్తులు. మన వివాహానికి సంబంధించి 18 సంవత్సరాలు నిండింది, నాకు ఈ రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అనే భ్రమలో ఉన్నట్టయితే అది 100% తప్పుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో రకమైనటువంటి కష్టాలు, బాధలు,
ఎన్నోరటువంటి గాయాలు భరించిన వాళ్ళ తల్లిదండ్రులు. చదువుకే కావచ్చు, లేకపోతే నైపుణ్యానికే కావచ్చు, నేర్చుకోవడానికి తను తిన్నా తినకపోయినా తన పిల్లలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డారు. మాకు సుఖాలు లేకపోయినా పర్లేదు, మా పిల్లలు మా లెక్క కష్టపడకూడదు అని వాళ్ళు బండ కష్టం చేసైనా పిల్లల్ని చదివిస్తున్నారు. ఇన్ని రకాల కష్టాలు చేసి ఇంత జ్వరం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదన్నా వ్యాధి వచ్చినా కానీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి పిల్లలు ఈ వివాహం సమయంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా కేవలం మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము పెళ్లి చేసుకుంటాం అనేది 100కు 100% తప్పుగా మనం పరిగణించవచ్చు. ఎందుకనే దాని గురించి కూడా చెప్పా. తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లల కోసం ఎంత కష్టపడ్డారో అనేది మనం మాటల్లో చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూడవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించరా అనేది పరిగణలో తీసుకుంటే, అవతల పర్సన్ కానీ అవతల కుటుంబం కానీ మనకు సరితూగుద్దా లేదా, వీళ్ళు 100 సంవత్సరాలు కలిసి ఉండాలి అంటే అవతల వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది అన్ని చెక్ చేసిన తర్వాతనే తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తారు. ఇది కూడా వాస్తవమే. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, 100కు 100% కాకపోయినా 90% మాత్రమే ప్రేమ పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల అనుమతి లేకుండా జరిగిన రిజిస్ట్రేషన్ మ్యారేజ్లే కావచ్చు, పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యారేజ్లే కావచ్చు, 100కు 99% మాత్రమే సక్సెస్ అయ్యి తమ వివాహ జీవితాన్ని గడుపుతున్నారే కానీ అనుమతి లేకుండా, తల్లిదండ్రుల, తోబుట్టువుల, బంధువుల అనుమతి లేకుండా చేసుకున్న వివాహాలు వచ్చేసి 100కు 99% కూడా విఫలమవుతున్నాయి. 1% మాత్రమే సఫలమై వాళ్ళు జీవిస్తున్నారని నేను చెప్పవచ్చు. దీనిని మహాభారతం ప్రకారం మేజర్ అయినటువంటి యువత కేవలం రాజ్యాంగం ఇచ్చిందనే హక్కుని వాడుకొని తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం అనేది అధర్మంగా చెప్పబడుతుందండి. కాబట్టి దయచేసి యువకులారా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొనే వివాహాలు చేసుకోండి అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.